మిత్రులారా 117 జీవో మీద వచ్చిన డౌట్స్ అన్నీ వాటన్నింటినీ ఎటువంటి పోస్టులు వెనక్కి పోవు. జీవోల ద్వారా వచ్చిన ప్రమోషన్లన్నీ వేరే చోట్ల బదిలీ చేయబడతాయి కానీ వాళ్ళ పోస్టులు రద్దు కావాలి. అయితే 117 జీవో రద్దు చేయడం అనేదే మన డిమాండ్. 117 జీవో రద్దు చేస్తే ప్రాథమిక పాఠశాలల మనుగడ సాగుతుంది, అవి మనుగడ సాగిస్తాయి. ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థలో అయితే బేసిక్గా బాగుంటుందో అలాగే ఉన్నత పాఠశాలలు కూడా అవి బలోపేతం అవుతాయి. ఉన్నత పాఠశాలలు ఎప్పుడైతే బలోపేతం అవుతాయో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బలోపేతం అవుతాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎలా బలోపేతం అవుతాయో డిగ్రీ కాలేజీలు బలోపేతం అవుతాయి. అలా పేదలకు విద్య అందుతుంది. 117 జీవో వల్ల చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు బడికి దూరంగా కావడం, బాలకార్మికులుగా మారడం, నిరక్షరాస్యులుగా మెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి 117 జీవో గత ప్రభుత్వంలో విడుదల చేసిన 117 జీవోను వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే 117 జీవో రద్దు అయితే వరకు మా పోరాటం ఆపేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు ఏపీటీ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత యువకులం పాదయాత్రలో ఎక్కడ వెళ్ళినా ప్రాథమిక విద్య నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క చర్యలు ఖండిస్తూ 117 జీవోను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తాం, ప్రాథమిక విద్యను కాపాడతామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి నారా లోకేష్ గారు ఈ 117 జీవో గురించి మాట్లాడకుండా ప్రస్తుతం ఉపాధ్యాయుల పని సర్దుబాటు విధానాన్ని కూడా 117 జీవోను బేస్ చేసుకొని చేయడం అనేది ఉపాధ్యాయ సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎమ్మడే ఉపసంహరించుకోవాలి. 117 జీవో వలన ప్రాథమిక విద్య నాశనమవుతుందని ఆయనే చెప్తాడు. మళ్ళీ ఆయననే 117 జీవో ప్రకారంగా ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తామని జీవో ఇష్యూ చేయడం అనేది ఉపాధ్యాయ సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈయన ప్రస్తుత ప్రభుత్వం పిఆర్సీని కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సీ కమిషన్ రిపోర్టు ఆలస్యం అవుతున్నందున ప్రస్తుతం వెంటనే తక్షణమే 30% ఐఆర్తో విడుదల చేయాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులు జరిగింది ఏమీ లేదు. ఎట్లాంటి యాప్లన్నీ అదే విధంగా ఉన్నాయి. యాప్లన్నీ తగ్గించాలని కోరుతున్నాం. మేము ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలా, బోధనేతర పనులు అప్పగించకూడదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు అందించాలంటే ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీటీఎఫ్ సంఘం అభిలషిస్తుంది. ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలన్నింటి మీద ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయకపోవడం శోచనీయము, బాధాకరము. ఇప్పుడైనా తక్షణమే ఉపాధ్యాయ సంఘాల అన్నింటితో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్స్ను తీసుకుని వాటన్నిటిని పరిష్కరించడానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నగిరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.